సో ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీ ఘోర పరాజయానికి కారణాలు మీరు ఉద్దేశంలో ఏంటి? ఎన్నో ఫ్రీ స్కీమ్స్ ఇచ్చాము, ప్రతి ఇంటికి మా డబ్బులు పోయినాయి, బటన్ నొక్కాను, డబ్బులు వచ్చాయి, అకౌంట్లో పడ్డాయి, అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. అత్యధికంగా మహిళల ఓట్లు మాకే వేశారు, మహిళా ఓటింగ్ 50% కంటే పైగా ఉంది, కాబట్టి పోయినసారి వచ్చిందాకంటే ఎక్కువ పర్సెంటేజ్ మాకు వస్తాయని చెప్పి నమ్మిన వైసీపీ శ్రేణులు ఇంట్లోంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. కొడాలి నాయన లాంటి వాళ్ళు 5వ రౌండ్ 6వ రౌండ్లోనే అక్కడ దుకాణం మూసేసుకొని వెళ్ళిపోయారు. ఒకటే సింగిల్గా పోతుండే వెనకాల ఒక ముగ్గురు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఈ పరిస్థితి మనం చూసాము. అసలు దిమ్మ తిరిగేటువంటి మీరు ఫలితాలు చూశారు. దీని మీద మీరు ఫైనల్గా ఏమంటారు? దీన్ని అదే చెప్తున్నా. అండ్ ఒక అద్భుతమైన విషయం మనం మర్చిపోయాం మాట్లాడుకోవాలి. మందు అలవాటు ఉన్న ఏ ఒక్క మనిషి కూడా ఏపీలో జగన్కి ఓటేయలేదండి. వాస్తవం, ప్రామిస్. మందు అలవాటు లేదు, రోడ్డు మీద నడిచేవాడు బండి మీద కూడా వేయలే. అవి కామన్లే. ఇక రోడ్లు అంటే ప్రతి ప్రభుత్వంలోనూ ఎక్కడో దగ్గర గుంతలు పొంతలు ఉంటాయి. ఇక్కడ గుంటలు లేని రోడ్డు లేదు. కానీ మందు తాగే వాళ్ళకి వాడు పెగ్గుకి వాడు ఏడ్చుకుంటూ తాకి 5 ఏళ్ళు అనుభవించి ఆ ఫ్రస్ట్రేషన్ మొత్తం తీర్చుకున్నాడు. ఆ ఫ్రస్ట్రేషన్ అంతా తీర్చుకున్నాడు నిజంగా. సీరియస్లీ వాడు కొనేటప్పుడు బాధే, చిల్లర ఎక్కువ, డబ్బులు ఎక్కువ. పోనీ అంత పెట్టి కొన్నానా అంటే రుచి తక్కువ అక్కడ బ్యాడే. అది పోనీ రుచి తక్కువ అయినా సరే తాగానే అంటే ఆ మత్తు అసలు అది ఏం మత్తు అర్థం కావట్లా. ఎందుకు ఎక్కుతుందో తెలియదు, ఎప్పుడు దిగుతుందో తెలియదు. ఆ టైప్ ఆఫ్ డైలమాల వాళ్ళు ఉండి పాపం ఎప్పుడో ఒకప్పుడు ఏ హైదరాబాద్కో బెంగళూరుకో లేకపోతే ఖమ్మమో లేకపోతే అక్కడే ఉన్న యానంకో పోయినప్పుడే 2 పెగ్గులు కడుపుంటే తాగేసి అమ్మయ్యా అని మమ అనుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో ఈ లెక్కన చూసుకుంటే మందు తాగేవాడు ఎవడు ఓటేయలేదండి నిజంగా. వాళ్ళ ఓట్లు కూడా ఇంపార్టెంటే కదా. అస్సలు వేల మోస్ట్లీ అంత సింగిల్ డిజిట్ పడిపోవడం అనేది ఎంత చాలా దారుణం అండి. సింగిల్ డిజిట్ అంటే ఏంటి అసలు? సింగిల్ డిజిట్ లెవెల్కి వస్తాయి. ఇతరులు కూడా డబుల్ డిజిట్లు ఉంటున్నాయి కొన్నిట్లో మనం చూస్తుంటే. అంటే ఇతరుల కంటే కూడా దారుణమా? అంతే కదా. ఆ బోడే రామచంద్ర యాదవ్ ఆల్మోస్ట్ నిన్నగాక మొన్న వచ్చాడు, చేశాడు. ఆయన ఆల్మోస్ట్ తను కూడా ఒక స్థాయికి వచ్చాడు ఓట్లల్లో. అండ్ షర్మిల గారు ఎన్ని 60-70 ఇలా ఓట్లు చీల్చి పడేసింది. 1,00,000 ఓట్లు చీల్చింది. సారీ, 353 ఈయనకు వస్తే ఆయనకేమో 453 వచ్చింది. ఈమె 1,09,000 ఓట్లు ఎంతో కనుక చీల్చింది. ఇనఫ్ కదా. ఈవెన్ ఈమె ప్రభావం పులివెందుల మీద కూడా పడింది. అక్కడ కూడా కొంచెం మెజారిటీ తగ్గించింది. అంటే ఈ కొత్తగా వచ్చిన వాళ్ళే ఇంత ప్రభావితం చూపించారు. అంటే ఫ్యాన్ మీద చాలా, అంటే ఎలా ఉందంటే ఇలా చూసి ఫ్యాన్ తప్ప ఏ గుర్తుకన్నా వేసేయండి, ఎగ్జాక్ట్లీ అదే అది కనబడిందా అంటే చాలు, దాన్ని మాత్రం ఇట్లా పెట్టేసి అటైనా సరే ఇటైనా పర్లేదు ఏదో ఒకటి. కానీ ఇట్లా కూడా వేసేసారు చాలా మంది, అదొద్దు అంతే. ఆ రకంగా అంత వ్యతిరేకత మనుషుల్లో రావడం అనేది అసలు అది చాలా దారుణమైన విషయం. మనం ఎప్పుడూ చూడలా అసలు. ఇంకా హిస్టరీలో కూడా ఇంత ఓటు ఎప్పుడు రాలేదట ఎవరికి అసలు రాలా. అంటే ఎంత నెగిటివిటీ అండి, మామూలు నెగిటివిటీ కాదు. నువ్వు రాజధాని అంటావు అదేంటో తెలియదు. అండ్ ఇప్పుడు దీనివల్ల ప్లస్ ఏంటంటే మోడీకి కూడా చంద్రబాబు నాయుడు కీలకమయ్యాడు గెలుపుకి. చంద్రబాబు అండ్ నితీష్ వీళ్ళిద్దరు మొన్న ఎలక్షన్ల ముందు జాయిన్ అయిన వాళ్ళు కదా. ఇప్పుడు ఆయన గెలవాలంటే కొంచెం అటు ఇటుగానే ఉంది, హంగేర్ పడే స్థాయికి వచ్చింది. సో ఇప్పుడు ఈయన సపోర్ట్ చేయాలి అంటే ఈయన మెలక పెడతాడు. ప్రత్యేక హోదా, రాజధాని ఫండ్స్, అమరావతి ఫండ్స్, అలాగే పోలవరం కంప్లీషన్, అండ్ అలాగే వైజాగ్కి ఇంకేదైనా ఓ రూపురేఖలు మార్చడం ఏదోటి, అండ్ స్టీల్ ప్లాంట్ వ్యవహారం ఏమైనా ఇట్లాంటివి కొంచెం ఈయన ప్రధానంగా గట్టిగా అడిగే అవకాశం ఉంది. దీన్ని మళ్ళీ పవన్ కళ్యాణ్ వచ్చి మేమే బలంగా అడిగిపించామని కూడా వాళ్ళ ఖాతాలో వేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. ఇక దాన్ని ఏం చేయలేము, అది వాళ్ళు ఇన్ని జరుగుతాయి రేపు రానున్న రోజులు.